రోజుకో కాడ రిబ్బన్లు కత్తిరిస్తూరు, రోజుకో ఊర్లో ఉత్సవాలు చేస్తూరు. సీఎం సారు రోజుకో మీటింగ్ పెట్టి జోరుగా ముచ్చట్లు చెప్తున్నాడు. తెలంగాణలో సర్కారోళ్ల ప్రజాపాలన ఉత్సవాలు ధూమ్ ధామ్ నడుస్తున్నాయి. ఇంకో దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళు ఎత్తిపోషుడు కూడా గట్టిగానే నడుస్తుంది. వీళ్ళు అవునంటే వాళ్ళు కాదంటుర్రు, ఇచ్చినము అని వీళ్ళు అంటుంటే ఇయ్యలేదు అని వాళ్ళు అంటుర్రు. మరిగా కొత్త మీటింగ్లు ఎక్కడైనా ఏమేం ముచ్చట్లు నడిచినాయి చూద్దాం పారి. రాగానే పీరీ బస్సు పెట్టినాము, రైతన్నలకు అప్పులు మాఫీ చేసినాము, 500లకే గ్యాస్ మొద్దులు ఇచ్చినాము, పీరీ కరెంట్ ఇచ్చినాము, సన్నోట్లకు బోనస్ ఇచ్చినాము, కొలువులు ఇచ్చినాము, తీరొక్క ఇగురం చేసినాము. ఒక్క ఏడాదిలోనే రాష్ట్రాన్ని బాగాయించి ఉరికేటట్టు చేసినాం అంటున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు. రాష్ట్రం అంతా ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు ఘనంగా చేస్తాండ్రు. బుధారం బొటానికల్ గార్డెన్ లో సీఎం సారు కొత్త శంకుబండలు బాతిచ్చిండు, రిబ్బన్లు కత్తిరించే కార్యం చేసిండు. కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి డివిజనల్ మేనేజర్ ఆఫీసులను టీవీలో చూసుకుంటా చాలు చేసిండు. అడవుల శాఖ కోసం కొన్న కొత్త బండ్లను కూడా చాలు చేసిండు. ఇక పొద్దుమీకి పెద్దపల్లి జిల్లాల మీటింగ్ జోర్దార్ నడిచింది. నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని సవాలు విసురుతున్నా, లేకపోతే బండి సంజయ్ గారు మీ పక్కనే ఉంటారు. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, నేను సవాలు విసురుతున్నా. నరేంద్ర మోడీ గారు 14 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 11 సంవత్సరాల నుంచి వారు ప్రధానమంత్రిగా ఉన్నారు. 25 సంవత్సరాలల్లా గుజరాత్ రాష్ట్రంలో ఏ ఒక్క సంవత్సరమైనా మేము ఈ మొదటి సంవత్సరంలో ఇచ్చిన 55,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రా? నేను సవాలు విసురుతున్న, చర్చకు సిద్ధమా? మేము వస్తాం గుజరాత్, మా నిరుద్యోగ యువకుల్ని తీసుకొని మీ ప్రభుత్వంతో అధికారిక కార్యక్రమం పెట్టండి. కరీంనగర్ గడ్డ అంటే కారు పార్టీ వాళ్ళ అడ్డా అన్నట్టు చెప్పుకుంటుంటారు కదా, అందుకే ముఖ్యమంత్రి అక్కడనే నిలబడి పాత సర్కారోళ్లను పొరక అరుచుకున్నాడు. కాళేశ్వరం కట్టినాం, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినామని 1,00,000 కోట్లు దిగమింగిన చంద్రశేఖర్ రావు కూతవేటు దూరంలో కాళేశ్వరం ఉంది. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం కట్టుడేందో పూలుడేందో ఎక్కడుందో తెలియని పరిస్థితి వచ్చింది. వెనకటికి వాడు పనిమంతుడంట పందిరేస్తే కుక్కతోక కలిగి కూలిపోయిందంట. ఇవాళ కాళేశ్వరం పరిస్థితి గట్లుంది. 1,02,000 కోట్లు అక్షరాల కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 1,02,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లు మెక్కుతే, చంద్రశేఖర్ రావు గారు బుక్కితే కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. గదన్నట్టు అన్ని అవగాని రూరల్ పోలీస్ స్టేషన్ కాడ నుంచి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దాకా, వ్యవసాయ మార్కెట్, పెద్దపల్లిలో 100 మంచాల దవాఖానా, మంతనిలో 50 మంచాల దవాఖానా, పెద్దపల్లికి 4 వరుసల బైపాస్ రోడ్డు, కొత్తగా 2 ఆర్టీసీ డిపోలు, గిట్ల కరీంనగర్ మంత్రులు వారాలు గట్టిగానే మూట కట్టుకొని పోయిండ్రు అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు సర్కారోళ్ళు చేస్తున్న పనుల మీద కారు పార్టీ వాళ్ళు ఎత్తెత్తిపోస్తాండ్రు. తెలంగాణ తల్లి విగ్రహం రూపు మారుస్తాండ్రు అన్నట్టు గరం అయిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. కేసీఆర్ మీద కోపంతో తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తే మాత్రం చరిత్ర క్షమించింది. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం, ఇక్కడి సమాజం యొక్క ఒక ఆశయాన్ని, ఇక్కడి సమాజం యొక్క ఔన్నత్యాన్ని, తెలంగాణ ప్రాంతం యొక్క గొప్పతనాన్ని ఆస్పిరేషనల్, ఒక వాల్యూగా, ఆస్పిరేషనల్ చిహ్నంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకున్నాం. ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? అత్యంత సుసంపన్నమైన రాష్ట్రమైన తెలంగాణ తల్లి, ఈ తెలంగాణ రాష్ట్రానికి తల్లిగా ఉండే తల్లిని కేవలం ఇక్కడి పేదరికానికి, ఇక్కడ ఉండే సమస్యలకు చిహ్నంగా నేను ప్రతిష్ఠిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. రూపుమాపుతా అంటా ఉన్నాడు, రూపు మారుస్తా అంటున్నాడు. కేసీఆర్ చేసిన పోరాటాన్ని రూపుమాపుతా అంటా ఉన్నాడు. ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు, ఎందుకంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చెయ్యి పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మారుతాన్రని కారు పార్టీ వాళ్ళు ఆడిపోసుకుంటారు. అంతేకాదు చేస్తామన్నాయన్ని చేయకుండానే ఉత్సవాలు చేస్తాన్రు అని ఎత్తిపోస్తున్నారు. మరిగా అసలు కథ 9వ తారీఖు నాడున్నది. ఆయాల ఇంకే తీరుగా నడుస్తుందో ఏమో పంచాది చూసుకుంటా పోవాలి. చలికాలం షురువైంది కదా, పొద్దు మూక్తే చాలు ఇంత తిని దుప్పటి దాన్ని పంటుర్రు ఊళ్ళల పబ్లిక్. తెల్లారగట్ల పొద్దెక్కినా సూరన్న నెత్తి మీదకి వచ్చినా లేవ బుద్ధి అయితలేదు. అసొంటిది తెల్లారి తాల్కనే ఇళ్లలుండేటోళ్ళంతా బయటికి ఊరుకొచ్చిర్రు. సలిగిలి అంతా జాంతానై పానాలుంటే చాలన్నట్టే పరుగులు పెట్టిర్రు. గంత పెద్ద ఆపతేం వచ్చింది అని అనుకుంటుర్రా? గివార్త చూడుర్రి, ఎందుకో తెలుస్తుంది. భూమి కదిలింది, గోడలు నెర్యలు బాసినాయి, గడియారాలు గంటలు కొట్టినాయి, దేవుని పటాలు తుప్పుక్కున కింద పడ్డాయి, గాలి పంకలు ఊగినాయి,
చూసిన వాళ్ళు భయపడ్డలు, ఇండ్లలో ఉన్న వాళ్ళంతా బయటకు ఉరికొచ్చేళ్ళు. తెలుగు రాష్ట్రాలు ఉయ్యాలు ఊగినాయి ఓ తడవా. ఆవు బుధవారం నాడు తెల్లారి గట్ల అడిటిగా 7:30 గట్ల భూకంపం వచ్చింది. ములుగు జిల్లాల సాలయ్యి చుట్టూ 250 కిలోమీటర్ల దాకా ఊగిందట. ఆ రేకులు బాగా వైబ్రేషన్ వచ్చినట్టు కిందికి మీదకి అవుతుంది. ఇల్లంతా రేకులు కలుగుతున్నాయి. ఆ కోతులు ఆగిందని మాకు భయం అవుతుంది. ఇల్లంతా వైబ్రేషన్ వస్తుంది. అసలు అర్థం కావట్లేదు. బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది. పడుకోను కదా మంచం జరుపుకుంటూ వచ్చింది, ఇక వంకేసింది, ఇక రేకులు కూడా సౌండ్ వస్తుంది. మేడారంలో సమ్మక్క సారక్క గద్దెల కాడ పొద్దుగల పూజలు చేస్తుంటే భూమి వదిలింది. ఏమైతుందో తెలవక బిత్తరపోయి దిక్కులు చూసిరు పూజార్లు. పక్క పోయింటున్న గీ అవ్వకు భయం జ్వరపడ్డట్టున్నది కడుపులా. ఆటికెంచి ఇటుకి వచ్చింది. ఆడా ఈడాని ఏం లేదు. 2 తెలుగు రాష్ట్రాలలో మొత్తం అటు 2 కెంచి 7 సెకండ్ల దానికి ఊగింది అంటున్నారు శాస్త్రవేత్తలు. మార్నింగ్ 7:27కు ఎర్త్క్వేక్ ఇక్కడ వచ్చింది ఆంధ్ర తెలంగాణ రీజియన్లో. ఎర్త్క్వేక్ 5.3 మ్యాగ్నిట్యూడ్ అండి. 40 కిలోమీటర్ డెప్త్ లో ఇది జరిగింది. నేరి హైదరాబాద్ పట్టణంలో ఉండే పబ్లిక్ పడ్డ బుగులు అయితే చిన్నగా లేదనుకో రాదు. ఈ బుజ్జమ్మని చూడోలి గోడకున్న పటం ఊడి కింద పడుతుంటే చూసి ఎడ్డురుకుతుందో భయంతో లోపలికి. గీళ్ళేమో ఇంట్లోకించి బయటకు కూర్చుకొచ్చి లోపల ఏమైతుందో చూస్తున్నారు. జలసేపటి దానిక ఏమైతుందో కూడా ఎవరికి తెలియనట్టుంది పాపం. మరి ఇంతటితో నాకుద్దా మల్లోపాలకి ఇట్లా భూకంపం వస్తుందా అంటే వచ్చేటట్టే ఉన్నది అంటున్నారు శాస్త్రవేత్తలు. మరి చూడాలే ఏమైతుంది అనేది. కానీ భూకంపం సల్లకుండా కాసేపు దడ పుట్టించింది పోండ్రి. ఏడనో ఉంటాడు, ఏడనో తిరుగుతుంటాడు. నాన్ లోకల్ అని గనడమ వాళ్ళు వీళ్ళు మాట్లాడితేనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు పీఠాపురంలో ఇల్లు కొన్నాడు, భూమి కొనుక్కుండు. సంత దొరికితే చాలు పోయి సొంత ఇంట్లో ఓ 2-3 దినాలు ఉండి పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పి వస్తున్నాడు. గిట్లనే ఇప్పుడు సీఎం చంద్రబాబు సార్ కూడా ఏపీలో సొంత ఇల్లు కట్టుకుని ఎగిరం చేస్తున్నాడట. మరి సార్ ఎక్కడ ఇల్లు కట్టుకుంటుండు, ఏం కథ అనేదంతా ఒక్కసారి అరుసుకొని వద్దాం పార్రి. రాష్ట్రాన్ని ఎలుగుల చేయాలి, పడావు పడ్డ పనులన్నీ పరుగులు పెట్టి అని ఏపీల కూటమి సర్కారోళ్ళు గట్టిగా తిప్పలబడతాండ్రు. అయితే సీఎం బాబు సారుకు ఇన్నొద్దులు అవుతున్నా సొంత ఇల్లు లేదు. అందుకే ఇక 10 ఏండ్ల సంది ఉండవల్లి కరకట్ట కాడ ఉంటున్న ఇంటిని ఇడిచిపెట్టి ఇక ఇప్పుడు కొత్తిల్లు కట్టుకునే ఈగురం చేస్తున్నాడట సారు. అగో సీదులు గడ్డితోని ఖాళీ జాగా కనిపిస్తుంది కదా, గక్కనే సీఎం సారు కొత్తిల్లు కట్టబోతున్నారట. ముఖ్యమంత్రి ఇల్లు అంటే మరిగా పెద్దోళ్ళు వచ్చిపోతుంటారు. తీరొక్క రాజకీయం నడుస్తుంటది. అందుకే అన్ని సవలతులతోని ఇల్లు కట్టుకొని ఇంకే 5 ఎకరాల జాగా కొనుక్కున్నారట. 5 ఎకరాలంటే మొత్తం ఇల్లే కట్టుకోరు. తోడెం జాగల ఇల్లు కట్టుకొని తాత్తిమ జాగల చెట్లు పెంచుకుంటారట. రాజధాని అమరావతి దగ్గరి పట్ల వెలగపూడి కాడ ఇల్లు కడతారట. రైతులకు పైసలు ఇచ్చి ఆ భూమి కొనుక్కున్నారు. 4 దిక్కుల రోడ్డు, ఆఫీసర్ల ఇండ్లు, హైకోర్టు అన్ని దగ్గర పట్లనే ఉండు. మీదికెళ్ళి ఉత్తరం దిక్కు వాస్తుకు కూడా మంచిగా ఉన్నదట. అందుకే గీ జాగ కొనుక్కున్నారట సీఎం సార్ ఇంటోళ్ళు. బుధవారం నాడు పార్టీ ఆఫీసుల కార్యకర్తలను పబ్లిక్ ను కలవనికి పోయినప్పుడు సారును సొంతింటి గురించి కొంతమంది అడిగినరాట. గా ఇంటి ముచ్చట్లన్నీ మా హోమ్ మినిస్టర్ అంటే సారు ఇంటి ఆమె భువనమ్మ చూసుకుంటున్నట్టు చెప్పి అందరినీ నవ్విచ్చిండట ముఖ్యమంత్రి. 5 ఎకరాల జాగల సీఎం సారుకు 24 గంటలు బందోబస్తు చేసే జవాన్లకు రూములు, బండ్ల పార్కింగ్ అన్ని అవసరాలకు తగ్గట్టు కడతారట. జల్దిగానే కట్టుడు పని కూడా చాలా అవుతుందా అంటున్నారు. మరిగా చూడాలి ఇండ్లకి ఎప్పుడు పోతారో. ఏమైనా ఇన్నొద్దులకు అమరావతిలో సారు సొంతిల్లు కట్టుకుంటాండు అని కుషాయితున్నారట సైకిల్ పార్టీ వాళ్ళు. తాతల కాడ నుంచి ఇప్పటి వరకు తరతరాల రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం. నాయన ప్రధాని, నాయనమ్మ ప్రధాని, అటెంకా అన్న కూడా ప్రధానమంత్రి పదవికి పోటీలోనే ఉన్నాడు. కానీ చెల్లె మాత్రం రాజకీయాలకు వస్తలేదు అని అనుకుంటే ఆమె కూడా చిన్నగా రానే వచ్చింది. పోటీ చేసిన తొలుత ఓట్లలోనే గంపెడు ఓట్లతో గెలిచింది. ఎవరో ఎరికే కదా, ఇంకెవళ్ళు ప్రియాంక గాంధీ. అగో ఎంపీలైన అన్న చెల్లెళ్ళు ఓ కాడికి పోతుంటే పొలిమేరల్నే ఆపిర్రట. ఆపిర్రు గాని ఆ లాపుడుతోని పబ్లిక్ కే తిప్పలొచ్చింది. ఇప్పుడు షెయి పార్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళని ఆపేతందుకు పోలీసోళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లో ఉన్న సంబల్ కు అన్న చెల్లెలు పోతుంటే పొలిమేరలు కట్టిర్రు పోలీసోళ్ళు లోపలికి పోనీయమని. ఓ రోకు షెయి పార్టీ వాళ్ళు, ఇంకో రోకు పోలీసోళ్ళు. గాజీపూర్ పొలిమేరల రచ్చరచ్చ అయ్యింది. లోపలికి పోనిచ్చేదే లేదని పోలీసోళ్ళు, బరాబర్ పోయేదేనని రాహుల్ గాంధీ సారు చిన్నగా కాలేదు. कॉन्स्टिट्यूशन के खिलाफ है। हम सिर्फ संभल जाना चाहते हैं, देखना चाहते हैं वहाँ क्या हुआ, लोगों से मिलना चाहते हैं। मगर हमारा जो कॉन्स्टिट्यूशनल अधिकार है, मेरा जो कॉन्स्टिट्यूशनल अधिकार है, उसको
मुझे दिया नहीं जा रहा है। ఆయన ఎంపీగా ఎక్కడికైనా పోయే హక్కు ఉంటదంటుండు రాహుల్ గాంధీ సారు. వాజీబే మరి, ఆయన ఎంపీఏనాయే, వాళ్ళ చెల్లె ప్రియాంక గాంధీ ఎంపీఏనాయే, ఎందుకు ఓనిస్తలేరు అంటే ఇప్పటికే సంబాల్ జిల్లాల లోలులైతున్నాయి. మొన్నోనాడు పోలీసులకు పబ్లిక్ కు నడుమైన లడాయిల ఓ 5 దాకా జీవిడిషిర్రు. ఇప్పుడు వాళ్ళను మందలిచ్చేతందుకు రాహుల్ గాంధీ సారు వాళ్ళ చెల్లె ప్రియాంకక్క పోతుర్రన్నట్టు. ఇప్పుడు గీళ్లు కూడా పోతే నిప్పుల ఉప్పు రవ్వలేసినట్టు లొల్లి పెద్దగా అవుతుందని ఆపుతున్నట్టున్నారు కావచ్చు అని అనుకుంటున్నారు చాలా మంది. కానీ షే పార్టీ వాళ్ళు మాత్రం అస్సలు ఆగుతలేరు. పోయేదే అన్నట్టు పటువటి కూసుర్రు. ఇక ఇదిట్లుంటే ఇటు గీ లొల్లి చేయంగా ఎక్కడలేని ట్రాఫిక్ అయ్యింది. ఆ తొవ్వెంట పోయేతందుకు బళ్ళు బగ్గొచ్చుడుతోని కిలోమీటర్ల కమానం కార్లాగినాయి. వెనకకు ఓలేక ముంగటికి ఓలేక 7 బండ్లు ఆడనే ఆపుకోవాల్సి వస్తుందంటూరు ప్రయాణికులు. పోతామన్న షే పార్టీ వాళ్ళు మంచిగానే ఉన్నారు, ఆపుతున్న పోలీసోళ్ళు మంచిగానే ఉన్నారు. గాని నడుమిట్ల ఇరకబట్టిన పబ్లికే ఎటు కాకుండా ఇయ్యరు కదా. ఓట్ల పండగ వడిచింది, ఫలితాలు వచ్చినాయి, పార్టీలు సంబరాలు చేసుకున్నాయి. 10 దినాలు అయిపోయింది, ఇంకా సీట్ల సీఎంను కూసోబెడతలేరు. గమ్మత్తే ఉన్నది మహారాష్ట్రోళ్ళ కథ అని అనుకుర్రు నిన్న మొన్నటి దాకా అందరూ. మరిగ పోతుల సంసారమాయే, అందరూ ఒక మాట మీదికి వచ్చేటాలకు గింత టైం అయింది. అలిగేటోళ్లను గులిగేటోళ్లను అందరినీ సంజాయించుకొని పెద్ద మనుషులంతా కూర్చొని మాట ముచ్చట్లు చేసి ఆఖరికి ముఖ్యమంత్రి ఎవరిలో తేల్చి పారేసిర్రు. చూడురు మీరే. ఎవళ్ళెవళ్ళను ఎట్టెట్ట బుద్ధిగారిచ్చిండ్రో ఏమని మాతరిచ్చిండ్రో మనకైతే తెలియదు గాని అట్టిట్ట తిప్పలబడి మొత్తానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి సీట్లే ఊకినటోళ్ళు ఎవరిలో చెప్పిండ్రు. తొలుత సంధి అనుకున్నట్టే ఎలక్షన్లలో పువ్వు పార్టీ వాళ్ళే ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు కాబట్టి ఆ పార్టీ లీడరు దేవేంద్ర ఫడ్నవీస్ నే మరాఠా పబ్లిక్ కు పెబ్బను చేసిండ్రు. గురువారం నాడు ఫడ్నవీస్ సీఎం కుర్చీలో కూకుంటాడు, ప్రమాణం చేస్తాడని చెప్పిండ్రు. ప్రధానమంత్రి మోదీ సారు తత్తిమ పువ్వు పార్టీ కూటమి లీడర్లంతా పోతారట. ఇంకో ముచ్చటేంటిదంటే ఫడ్నవీస్ తోని కలిపి శివసేన లీడర్ ఏకనాథ్ షిండే, ఎన్సీపీ లీడర్ అజిత్ పవార్ ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు అవుతారని వాళ్ళు కూడా ప్రమాణం చేస్తారని అంటున్నారు. కానీ ఏమైతుందో ఏమో చూడాలి. ఎలక్షన్ల ఫలితాలు వచ్చి చాలా వద్దులు అవుతున్నా ముఖ్యమంత్రి ఎవరిలో చెప్పకపోయేటాలకు వాళ్ళు వీళ్ళు ఎవరైనా కిరికిరి పెడతారు కావచ్చు అనుకున్నారు చాలా మంది. అసలే పార్టీలను చీల్చుడు అంటే షిండేనే యాదికొస్తాడు చాలా మందికి. మళ్ళాగా షిండే ఏమన్నా కట్టి పెడతాడో ఏం కథనో అనుకున్నారు. కానీ పువ్వు పార్టీ పెద్ద మనుషులు దోస్తులందరినీ మంచిగానే సంజాయించుకున్నారు. ఆఖరికి ఎక్కువ సీట్లు గెలిచిండ్రు కాబట్టి పంతం నెగ్గించుకున్నారు. ఇక ఇప్పటికే ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకారానికి ఏక్ ఏర్పాట్లు చేసిండ్రు. మన దిక్కుకేంచి ఏపీ సీఎం చంద్రబాబు సారు ముంబై పోతున్నాడు. కూటమిలో ఉన్న లీడర్లంతా ప్రమాణ స్వీకారానికి రావాలని పిలిచిండ్రట. ఏమైతే గాని వారం 10 దినాల సంధి ఆ కుర్చీలో ఊకునేటోళ్ళు ఎవళ్ళబ్బా అనుకుంటారు అందరూ. మొత్తానికి పంచాయత్ తెంపిండ్రు. ఫడ్నవీస్ ను మళ్ళోసారి ముఖ్యమంత్రిని చేసిండ్రు. 4వ తరగతి అయిపోయి 5వ తరగతిలకు పోతుర్రంటే ఐజవ్వలు పొల్లగాండ్లతోని గురుకులం పరీక్షలు రాపిస్తున్నారు. ఎందుకంటే 12వ తరగతి వరకు అండ్లనే పుర్సత్తుగా చదువుకోవచ్చు. 3 పూటలు బువ్వ పెడతారు, పుస్తకాలు ఇస్తారు, అంతా వాళ్ళే అరుచుకుంటారు. పండుగలకో పబ్బాలకో ఇంటికి పోతే రాను పోను బాడిగల ఖర్చు తప్పితే పావుల ఖర్చు ఉండదని అయ్యవల ఆపోచన గాని అండ్లుండే తిప్పల అండ్లున్నాయి తీయుర్రి అన్నట్టు గీ గురుకుల బళ్ల మీద తెలంగాణలో లీడర్ల నడుమ పెద్ద లొల్లి నడుస్తున్నది. గలొల్లెందో అరుచుకొని వద్దాం పారి. అన్ని ఒడిచినాయి. ఇప్పుడు గురుకులాలంతో వచ్చింది. తెలంగాణలో గురుకులాల మీద రచ్చ అవుతుంది. ఇప్పుడు ఎక్కడిది అన్ని తీర్ల సౌలతులు చేస్తున్నాం, ఏ తక్లీఫులు లేవని అధికార పార్టీ వాళ్ళు అంటుంటే లేదు ఏమన్నా వాళ్ళు లేదు అంటున్నారు ప్రతిపక్ష పోళ్ళు. పొల్లగాల తిప్పలరుచుకుందానికి పోతున్నామని కారు పార్టీ వాళ్ళు గురుకులాల బాట పడుతున్నారు. అన్ని మంచిగానే ఉన్నాయి, మీరు పోయి ఏముంది చూద్దానికి అనుకుంటా వీళ్ళు పోయి పొల్లగాల నడుమ కూర్చొని తింటున్నారు షై పార్టీ వాళ్ళు. గట్ల గురుకులాల మీద గట్టినే నడుస్తుంది లడాయి. వీళ్ళంతా కాదు కానీ అసలు గురుకులం పల్లె చదువుకునేది పొల్లగాల్లా పోయలేమంటుందో ఇందాం పారి. పిల్లలకు సరైనటువంటి డైట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి పథకాలు కానీ ఇచ్చేటువంటి డైట్ మెనూల ప్రకారం పిల్లలకి అందట్లేదు. పిల్లల్ని ఇక్కడ చదివించాలి, ఇక్కడ ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ యొక్క హాస్టల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గట్ల ఖమ్మం జిల్లా వైరాలున్న ఆడపిల్లల గురుకులం బయలే సౌలతులు చక్కగా లేవని పొల్లగాళ్ళ అవ్వయ్యలు జిల్లా కలెక్టర్ సార్కు మొదలాపిస్తే సార్కి ఏం పని ఉందో ఏమో గానీ సోషల్ వెల్ఫేర్ జిల్లా పెద్ద ఆఫీసర్ ను తోలిచ్చిండు బయల సౌలతులన్నీ అరుచుకొని రమ్మని. ఇక సార్ వచ్చి చూసినాక నిన్న పేరెంట్స్ కొంతమంది వచ్చి జిల్లా కలెక్టర్ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్ పైన ఎవరైతే పిటిషన్ దారులు ఉన్నారో పిల్లల తల్లిదండ్రులను పిలిపించటం, ఆ ప్రిన్సిపాల్ గారు స్టాఫ్ పిల్లల సమక్షంలో ఎంక్వైరీ చేయడం జరిగింది.
ఈ ఎంక్వైరీలో పేరెంట్స్ వాళ్ళ ఇబ్బందుల గురించి కొన్ని చెప్పారు. దాంతో ప్రిన్సిపాల్ గారి విచారణ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఫుడ్ కమిటీ వరకే పిలిచారు. ఫుడ్ కమిటీ కాకుండా అందరు కామన్ పిల్లలందరితోటి కూడా ఈ రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఆగనాట అన్ని అరుచుకుంటారట. ఇప్పటి వరకు అయితే కొంతమంది పొల్లగాళ్ళతో మాట్లాడిండట. అటెంక తదిమ పొల్లగాళ్ళతో మాట్లాడి కలెక్టర్ సార్కు అన్ని ఈ విధంగా చెప్తారట. అటెంక ఏమైతుంది అనేది ఇక పెద్ద ఆఫీసర్లు చూసుకుంటారు అన్నట్టే మాట్లాడుకొచ్చిండు సారు. మరి ఇక చూడాలి సార్ రిపోర్ట్ లో ఏమి ఇస్తాడు, కలెక్టర్ సార్ ఏం నిర్ణయం తీసుకుంటాడు అనేది. కానీ మొత్తానికి రాష్ట్రంలో గురుకులాల మీద పెద్ద లొల్లే నడుస్తుంది పోండ్రి. రాగల 24 గంటల తుఫాన్ తీరం దాటి రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు పడే మోకుంది. ఫలానా రైళ్లు రద్దన్న కావచ్చు, లేకుంటే ఆలస్యంగానన్నా రావచ్చు అని వార్తలు వినంగానే అప్పటికే టికెట్లు తీసి రైలు స్టేషన్ కు చేరుకున్న ప్రయాణికులకు సల్ల చెమటలు పడతాయి. మనం పోవుడు ఎట్లా, పెట్టిన పైసలు ఎట్లా, రైలు వచ్చేనా, వస్తే ఎంత ఆలస్యంగా వస్తుందని లేని ఆలోచనలు బుర్రల గిరున తిరుగుతాయి. ఆ సొంటోళ్లకు రైళ్ల శాఖ ఓ తీయటి ముచ్చట చెప్పింది. మరి ఆలస్యం ఎందుకు, పాండ్రి గదేందో చూద్దాం. ఈ కాడ నుంచి రైలు ఆలస్యంగా వచ్చినా, రద్దయినా, ఇంకేదన్నా ఎటమటమైనా మీరేం బుగులు పడకుర్రి. మిమ్మలను మా సుట్టాలో తీగ చూసుకుంటామని కుద్దు రైలు శాఖోళ్లే చెప్పుకొస్తుర్రు. గాలి మోటార్ డిపోలో విమానం ఆలస్యంగా వస్తే పోయేటోళ్లకు చాయి, నీళ్లు, తిండి, టికానా ఎట్లయితే పెడతారో మేము కూడా గట్లనే చూస్తున్నాం. ఎక్కిపోవాలనుకున్న రైలు ఆలస్యంగా వస్తే మీకు తిండి పెడతాం. 3-4 గంటలకు మించి ఆలస్యం అయితే మీరు పెట్టిన టికెట్ పైసలు వాపస్ ఇస్తామని చెప్పుకొస్తుర్రు. ఐఆర్సీటీసీ క్యాటరింగ్ పాలసీ కింద రావాల్సిన బండి 2-3 గంటల కంటే ఎక్కువసేపు ఆలస్యం అయితే ఆగిపోయిన ప్రయాణికులకు టిఫినో బువో గిట్ల ఏదన్నోటి పెడతారట. ఒకళ్ళ అంబటాలైతే చక్కెర, ఇంకా చక్కెర లేకుండా జ్యూసులు, బిస్కెట్లు, చాయ్, కాఫీ, ఓ పెద్ద గిలాసుడు పండ్ల రసం ఇస్తారట. అదే మాపటి జాము లేకుంటే పొద్దుకైతే 7 పూరీలు, అవి ముంచుకొని తినడానికి కూరలు, మసాలా శాషెట్లు ఇస్తారట. ఇక మెనూలో మీకు నచ్చింది తీసుకోవచ్చు అన్నట్లు. అయితే ఇంకో అసలు ముచ్చటేంటిదంటే ఇప్పుడు చెప్పినవన్నీ ఒక రాజధాని, శతాబ్ది, ఇంకా దురంతో అసొంటి ఎక్స్ప్రెస్ రైళ్ల మాత్రమే ఇస్తారట. మొదలు దీంట్లో పనితనం ఎట్లున్నదని చూసి తర్వాత ఇంకేమన్నా ఉంటే పెంచుతాం అన్నట్లు ఆలోచన చేస్తారట. మొదలు ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకుని స్టేషన్ కి వచ్చినోళ్లకు రైలు బండి వచ్చుడు 2-3 గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే లేకుంటే తొవ్వ మళ్ళిచ్చి పెట్టిన పైకం అంతా వాపస్ చేస్తారట. అదే బుకింగ్ కౌంటర్ లో టికెట్ తీసుకున్నోళ్ళైతే వాళ్ళు పోయి టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే పెట్టిన పైసలు వాపస్ ఇస్తారట. ఒకవేళ బండి వచ్చేదాకా ఆగుతామని అనుకుంటే రెస్ట్ రూమ్లలో రూపాయి కిరాయి లేకుండా ఉండొచ్చాట. అర్ధమరాత్రి ఉండాల్సి వస్తే పోలీసులు సెక్యూరిటీ కూడా ఇస్తారట. అంతేకాదు స్టేషన్ లా బువ్వ హోటళ్లు కూడా తెల్లందాకా పనిచేస్తాయట. గిట్ల ఎటు చూసినా ప్రయాణికులకు పెద్ద పీటేసి రైల్వే పనితనాన్ని మరింత ముంగటికి తీసుకుపోతానికి రైలు అధికారులు చాలా తిప్పలే పడుతుర్రు. మరి ఇన్నరు కదా ఆఫర్లు ఎట్లున్నాయో. ఈ కాడ నుంచి ఎక్కడైనా చిక్కబడితే గసొంటి బుగులేం పడకురి మరి. ఇగిన్ని బుడ్డ ముచ్చట్లున్నాయి, ఫటాఫట్ అవి కూడా చూసేర్రి. ఈ ఏసీ వేళ్ళు సాలకుండా ముచ్చటి ఎరికైతే చాలు పోయి పట్టుకుంటూనే ఉంటారు. ఇక చూడుర్రి, మీరు పట్టుకోగా ముఖం ఎంత చిన్న బుచ్చుకున్నాడో గీసారు నిర్మల్ జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాసీన. అయితే తూకం లైసెన్స్ కావాలి సార్ అని వెంకటేష్ అనేటాయన ఈయన కాడికి పోగానే, ఏమయ్యా వెంకటేష్ ఉత్తగెట్లా చేస్తారయ్యా, గా మాత్రం ఎరకలేదా, పోయి 7,000 పట్టుకొని రాపో అని ఏన్కకు మలిపిండట. ఈగేముంది, ఆయన సీదా పోయి ఏసీబీలను ఎమ్మటేసుకుని వచ్చిండు. ఇచ్చినట్లే ఇచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టించి చేతులు కడిగిచ్చిర్రు. అంతే, లంచం తీసుకున్నట్లు తేలింది. సార్ వై జైల్లో కూసునే కథ అయింది. గి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం దిక్కు ఏం దొంగలు మోపేర్రమ్మా. అర్ధమరాత్రి అయితే చాలు కళ్ళ నిప్పులు పోసుకుంటుర్రు. ఇప్పటిదాకా 20 మోటార్ల తీగలు, ఫీజులు పొతం పెట్టిర్రు. నారు పోసే సమయంలో గిట్ట దొంగతనాలు అవుతుంటే ఇక మా వ్యవసాయం ముంగట పడ్డట్లే అని రైతులంతా మస్తు బాధపడుతుర్రు. ఇప్పటికన్నా పోలీసోళ్లు జర ఇటు దిక్కు గస్తీ వెంచి గా దొంగతాషుడిగాళ్లను దొరకబట్టి మైలపూలు తీయమని ఒక తీరుగా అడుగుతుర్రు. మరి గా దొంగలు ఆర్మూర్ పోలీసోళ్లు వట్టిగా తినుంటారు అని అనుకుంటుర్రో ఏమో గాని ఇప్పటికన్నా కుర్చీలకెంచి లేచి పోయి పట్టుకునే ఇగిరం చెయ్యుర్రి సారు అని అంటుర్రు అటు దిక్కుండే పబ్లిక్. రేషన్ బియ్యం పోర్టు దాటిచ్చి బయట దేశం ఏమన్నా కొంచెం పోతుర్రా ఎట్లా అని కాకినాడ పోర్టు కాడ చెక్కింగ్లు రువ్వడి మీద అయినాయి. రేషన్ బియ్యం నింపుకపోతున్న స్టెలా ఎల్ అనే పెద్ద పడవను ఆగబట్టి చెక్కింగ్లు చేసిర్రు.
ఏముంది అందులో నూడిల్స్ పొట్లాలోలే మొత్తం బియ్యం సంచులే ఉన్నాయి. అయితే కలెక్టర్ చూసి ఇవన్నీ రేషన్ బియ్యమే అని తేల్చి చెప్పిండట. మరి అవి ఎక్కడున్నాయి, ఏ నుంచి ఏడికి పోతున్నాయో ఇక పోలీసు వాళ్ళ ఇచ్చారనలా తేలుతుంది. గాని చూడుర్రి ఎట్లా దోసుకుపోతుర్రో దొంగ బద్మాషగాళ్ళు అని అనుకుంటుర్రు గీ ముచ్చిటిన్నోళ్ళు. తెలంగాణలో ట్రాన్స్జెండర్లకు కూడా కొలువులు ఇస్తుర్రు మన సర్కారోళ్ళు. కుర్దు పోలీస్ పెద్ద సరే దగ్గరుండి ఎత్తు పొడిగెంత, అడ్డం నిలువెంత అనేటి లెక్కలేసిండు. గోషామహల్ స్టేడియంలో ట్రాన్స్జెండర్లకు ఈవెంట్స్ పెట్టిర్రు. అగ చూడుర్రి ఎంతమంది ట్రాన్స్జెండర్లు వచ్చిర్రు. పోలీస్ కొలువులు అనగానే అందరినీ పట్టుకొచ్చి ట్రాఫిక్ లో సిగ్నల్ కొలువులు చేపిస్తారనేటిది పోలీస్ అన్నలు అంటున్న ముచ్చట. చెయ్యుర్రి సారు, ఇప్పటికన్నా సమాజంలో వాళ్ళకు గుర్తింపు దక్కుతుంది. చలో మరి ఇవ్వనమాట ఇవాళ పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.